అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వినాయక చవితికి స్పెషల్ అండి వ్లాగ్. వినాయక చవితి రోజు ఏమేం చేశాము అనేది దాని గురించి. ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ వెళ్ళామండి పత్రి అవి కొనుక్కుందామని. గొడుగులు అయిగోండి, అసలు ఎన్ని రకాలైన గొడుగులు ఉన్నాయో అసలు అలంకరణకి చాలా బాగా ముచ్చటేసింది. ఈవినింగ్ టైము అదిగోండి జనాభా ఇంకా కొంచెమే ఉన్నారు. అప్పుడు కొంచెం వాన పడుతుంది, అలానే ఉన్నారు. పత్రి అవి తీసుకొని వెలగపండు ఇష్టం కదండి వినాయక స్వామికి, అవి చాలా వచ్చినాయి ఈసారి మార్కెట్ మీద. ఫ్రూట్స్ కూడా వాళ్ళు సెట్గా అమ్మేస్తున్నారు. 100 రూపీస్ ఇస్తే సెట్ పెట్టిస్తున్నారు. వెలగపండు, మామిడి పండు, బత్తాయికాయలు, నారింజ అట్లా సెట్ పెట్టి ఇచ్చేస్తున్నారు. మామూలుగా వెలగపండు కావాలంటే 50 రూపాయలు చెప్తున్నారు. సెట్లో అయితే ఒక చిన్నది వేస్తున్నారు. అట్లా సెట్ ఫ్రూట్స్ది. దాని తర్వాత మళ్ళీ మామిడి ఆకులు విడిగా తీసుకోవాలి. అరటి కూడా ఉన్నాయి, అరటి స్తంభాలు అవన్నీ అయిగోండి చెప్తున్నారు ఎంత అని అడిగితే. ఇది లాస్ట్ టైం 50 రూపీస్కి ఇస్తే ఎన్ని వచ్చాయి, ఇప్పుడు 100 రూపీస్. మళ్ళీ మనము మామిడి ఆకులు విడిగా కొనుక్కోవాలా. జనాభా పూలవి, అది పూల మార్కెట్. అటు పక్క పూల సైడ్ కానీ ముందు పక్క అంతా గరిక పెట్టేస్తున్నారు. మార్కెట్ సైడ్ అంతా గొడుగులు అయిపోండి విపరీతంగా చాలా ఉన్నాయి బాగా. అవన్నీ షాపింగ్ చేసుకొని ముందు రోజే వచ్చాం. ఎందుకంటే ఇదివరకు మార్నింగ్ టైం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మార్నింగ్ టైం కుదరట్లా. సో నైట్ టైమే వెళ్ళేసి అవన్నీ చేస్తున్నాం. ఆ రోజు వినాయక చవితి రోజు మార్నింగ్గా వద్దండి గోమాత వచ్చేసారు ఇంటికి శుభప్రదంగా. కొంచెం పండ్లు పలహారాలు అవన్నీ పెట్టేసి ఆమె ఆశీర్వాదం కూడా తీసుకొని మొదలుపెట్టాము. మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆమె కానీ వస్తే ఆ సంతోషం వేరు. ఇదిగోండి ఇంకా ఈయన మా బుజ్జి మట్టి వినాయక స్వామి. మాకు వచ్చినంతలో అదిగోండి డెకరేషన్ అట్లా చేసేసాము. వల్లివాటు అవన్నీ వేసేసి వెలగపండు, దోసకాయ పెట్టారా అండి? దోసకాయ కంపల్సరీ పెట్టాలంట. దానికి కథ ఉంది కదా, తెలుసు కదా, దోసకాయ పెట్టమన్నారు. సో దోసకాయ, అంతేకాకుండా తులసి విడి రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా వినాయక స్వామికి పెట్టకూడదు, కానీ వినాయక చవితి రోజు మాత్రం ఖచ్చితంగా పెట్టాలంటండి. తులసిని పెట్టుకునే ఉంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తులసిని పెట్టుకోమన్నారు. అన్నీ అయ్యాయి. దోసకాయ అయిగోండి, కంకెలు, మామిడాకు, గొడుగు, ఆ చిన్ని వినాయక స్వామి, పండ్లు, అక్షతలు అన్నీ ఇలా పూజ చేసి నైవేద్యాలు పెట్టేశాము. మళ్ళీ గోమాత వచ్చేసింది. సో ఇది మా ఇంటి వినాయక చవితి. ఉండ్రాళ్ళు అవన్నీ పెట్టామండి. ఉండ్రాళ్ళు, పాయసము అవన్నీ నైవేద్యం కింద పెట్టాము. అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.